హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మనం ఈరోజు వెజిటబుల్ బిర్యానీ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం. ముందుగా 2 టీ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్ ఘీ, హోల్ బిర్యానీ మసాలా, అలాగే 1 కప్పు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల సాల్ట్ వేసి వీటన్నిటిని కలపాలి. ఇప్పుడు 1 కప్పు బీన్స్, 1 కప్పు బంగాళాదుంప, 1 కప్పు క్యారెట్, 1 కప్పు పచ్చి బఠానీ, 1 కప్పు క్యాప్సికమ్, 2 టమాటాలు, సన్నగా తరిమిన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అన్నిటినీ కలిపి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా తీసుకొని మరో నిమిషం తరువాత నేనైతే 2 గ్లాసుల రెగ్యులర్ రైస్ తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే బిర్యానీ రైస్తో కూడా ఈ విధంగా వెజిటబుల్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. బియ్యం వేసిన తర్వాత వెజిటబుల్స్ మరియు బియ్యాన్ని కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు 3 గ్లాసులు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసిన తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయాక మూతను ఓపెన్ చేయండి. ఇలా గుమగుమలాడే వెజిటబుల్ బిర్యానీ రెడీ. అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.